దేవుడా, ఎప్పట్లాగే ఈరోజు కూడా నేను మంచి కోడల్లా ఉండేటట్టు చూడు. శ్రీమాత్రే నమః. అత్తయ్య, కొత్త చీర ఎలా ఉంది? వచ్చిందమ్మా వయ్యారమ్మా. ఒక చెత్త చుడిదార్ వేసుకుని ఒక మొతక చీర పట్టుకుని ఎలా ఉంది అని మళ్ళీ ప్రశ్న ఒకటి. ఇది మా వాళ్ళు పెట్టింది అత్తయ్య, బాలేదా? అనుకున్నా ఇది మీ వాళ్ళు పెట్టిందని. బాలేదు, అస్సలు బాలేదు. ఏం బాగుంది? అసలు నిన్ను కాదు అనాల్సింది, ఈ చీర పెట్టిన వాళ్ళని అనాలి. మీరు కావాలని అంటున్నారు అత్తయ్య, బానే ఉందిగా. ఏంటి ఈ చింపురు గుడ్డ? అయినా ఆ పెట్టిన వాళ్ళు పిల్లికి బిచ్చం కూడా పెట్టిన వాళ్ళలా ఉంటే ఇలాంటిది కాక పట్టు చీర వస్తుందా? అవునత్తయ్య, నేను ఒప్పుకుంటా. మా వాళ్ళు అంతే. అంతే, 100కి 100 పాళ్ళు అంతే. రథమ మొహాలు, తిండికి గతి లేని వాళ్ళలా ఆ లేకి పళ్ళు రాలగొట్టేయాలి. ఇంతకీ ఎవరు పెట్టారో గుర్తొచ్చిందా అత్తయ్య? నాకేం గుర్తుంటుంది? ఎవరితో ఒక పిచ్చి చింపిరి మొహంది. దాని గూప మీద గుయ్యమని కొట్టేవాడు లేక అడుక్కు తినేవాళ్ళ రథమ ముష్టి పనులు. దాని మొహం మీద కాకిరెట్టయ్యా, అదెవరితో గాని మట్టి కొట్టుకుపోతుంది. అస్సలు గుర్తులేదా అత్తయ్య? అబ్బో, సావిత్రి గారి మొహం మరి దాంది గుర్తించుకోవడానికి గుర్తులేదు. పెట్టింది మీరే అత్తయ్య. నేనా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను కాదు. పోయిన సంవత్సరం ఫంక్షన్లో రాత్రికి రాత్రి దొంగతనంగా మార్చేశారు కదా, అదీ చీర. అయినా మీ వాళ్ళు పెట్టారన్నా? పెళ్ళయ్యాక మీ ఇంటి దాన్నే కదా, మరి మీరు కూడా మా వాళ్లేగా. అది చీరని వేసిన వాడు బాగా నేయలేదని అంటున్నా. దేవుడా, ఈరోజు కూడా నేను అత్తయ్యని ఒక మాట అనుకుండా ఆవిడంతటా ఆవిడనే బండబూతులు తిట్టుకునేలా చేశావు. నన్ను మంచి కోడల్లా ఉండేలా చేశావు. ఇలానే కొనసాగించు.